స్ఫటిక శివలింగాన్ని ఇంట్లో ఉంచి రోజూ పూజిస్తే కలిగే అద్భుత ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ఇంట్లో స్ఫటిక శివలింగాన్ని ఉంచి పూజించడం వల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు, వాస్తు శాస్త్రం చెబుతున్నాయి. స్ఫటికం స్వచ్ఛత, పవిత్రతకు ప్రతీక. శివలింగం సాక్షాత్తు శివుని స్వరూపం కాబట్టి ఈ రెండింటి కలయిక అత్యంత శక్తివంతంగా పరిగణించబడుతుంది. ఆరోగ్యం, ఐశ్వర్యం నుంచి మానసిక ప్రశాంతత, సంబంధాలలో సామరస్యం వరకు ఈ పవిత్ర లింగాన్ని పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అనే విషయాల గురించి పండితులు చెప్తున్న వివరాలివి. ఆరోగ్యం, ఐశ్వర్యం. స్ఫటిక లింగాన్ని నిత్యం పూజించడం వల్ల ఆరోగ్యం, సంపద, మోక్షం లభిస్తాయని భక్తుల నమ్మకం. ఇంట్లో నిత్యార్చన పొందే శివలింగం ఉన్న చోట ఐశ్వర్యం సుస్థిరమై వర్ధిల్లుతుంది. మానసిక ప్రశాంతత. స్ఫటిక లింగాన్ని పూజించడం వల్ల మనస్సు శుద్ధి అవుతుంది. సానుకూల శక్తిని ఆకర్షించి ప్రతికూల శక్తులను దూరం చేస్తుంది. దీని ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. వివాహ ఆటంకాల తొలగింపు. వివాహ విషయంలో ఎదురయ్యే అడ్డంకులను స్ఫటిక లింగ పూజ తొలగిస్తుంది. అలాగే రోజూ స్ఫటిక లింగాన్ని పూజించే వారి వైవాహిక జీవితంలో సమస్యలు తీరి సుఖసంతోషాలతో ఉంటారు. జ్ఞాపక శక్తి వృద్ధి. స్ఫటిక లింగాన్ని అభిషేకించి ఆ తీర్థాన్ని స్వీకరించడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుందని చెబుతారు. విద్యార్థులకు ఇది ఎంతో ప్రయోజనకరం. వ్యాపార అభివృద్ధి. వ్యాపార అభివృద్ధి కోసం స్ఫటిక లింగాన్ని వ్యాపార స్థలంలో ఉంచి అభిషేకించడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు. నకారాత్మక శక్తుల దూరం. స్ఫటిక శివలింగం ప్రతికూల శక్తులను, గ్రహ దోషాలను, దుష్ట శక్తుల ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఇంటి పరిసరాల్లో స్వచ్ఛత, సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసం, నిర్భయత్వం. ఈ లింగాన్ని పూజించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, భయం తగ్గుతుంది. శివుని అనుగ్రహం పొంది జీవితంలో నిర్భయంగా ముందుకు సాగవచ్చు. కుటుంబ సామరస్యం. ఇంట్లో స్ఫటిక శివలింగాన్ని పూజించడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం, ఐక్యత వృద్ధి చెందుతాయి. నిస్వార్థ భక్తితో స్ఫటిక శివలింగాన్ని పూజిస్తే ఆధ్యాత్మిక ఉన్నతి, చివరికి మోక్షం లభిస్తుందని నమ్ముతారు. స్ఫటిక శివలింగాన్ని పూజించేటప్పుడు పాటించాల్సిన నియమాలు. పరిమాణం. ఇంట్లో పూజించే శివలింగం బొటన వేలంత పరిమాణం మించకూడదు. చిన్న స్ఫటిక శివలింగాలు గృహారాధనకు చాలా శ్రేయస్కరం. పరిశుభ్రత. శివలింగాన్ని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలి. పాలు, పండ్ల రసం, పరిశుభ్రమైన నీటితో నిత్యం అభిషేకం చేయాలి. అభిషేకం అనంతరం పువ్వులతో అలంకరించి ధూప, దీప, నైవేద్యాలను సమర్పించాలి. దిశ. శివలింగాన్ని ఇంటి ఈశాన్య మూలలో, నార్త్ ఈస్ట్ లేదా ఉత్తర దిశలో ప్రతిష్ఠించడం మంచిది. ఇది శుభప్రదం. పీఠం. శివలింగాన్ని నేరుగా నేలపై ఉంచకుండా చెక్క లేదా పాలరాతి పీఠంపై ఉంచాలి. నిరంతర పూజ. ఇంట్లో శివలింగాన్ని ఉంచినప్పుడు నిత్యం పూజించడం, అభిషేకం చేయటం ముఖ్యం. నిరంతరం శివలింగంపై జలధార పడేలా చూసుకోవడం ఉత్తమం. ఇది దాని శక్తిని ప్రశాంతంగా ఉంచుతుంది. ఎవరైనా పూజించవచ్చు. స్ఫటిక లింగాన్ని స్త్రీ పురుష భేదం లేకుండా ఎవరైనా పూజించవచ్చు. స్ఫటిక శివలింగం ఇంట్లో సానుకూల శక్తిని నింపుతుంది. ఆధ్యాత్మిక అభివృద్ధికి దోహదపడుతుంది. దీనిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.